మనం చాలాసార్లు దేవుడు నాతో ఏదైనా మాట్లాడితే బాగుండు అనుకుంటాం, కానీ నువ్వు ప్రార్థనలో కనిపెట్టుకొని దేవుని స్వరం వినపడాలి అనేదానికంటే, ఏదైనా ఒక కల వస్తే బాగుండు అనేదానికంటే, ఎదురు చూసేదానికంటే, వాక్యము ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడతాడో ఆలోచిద్దాం, ఎదురు చూద్దాం అని కానీ నువ్వు దేవుని సన్నిధికి వస్తే సూటిగా మాట్లాడతాడు దేవుడు. దాన్ని నువ్వు గ్రహించాలి. అదే ప్రభు ఏమంటాడంటే, మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించుకున్న వారు నూరంతలుగా ఫలిస్తాడన్నాడు. వాక్యం వినడానికి మంచి మనసు కావాలి. దేవుని ఆలోచనగా నువ్వు తీసుకోవడానికి మంచి మనసు కావాలి. నువ్వు ఆధ్యాత్మికంగా బలపడడానికి ఆయన మాట ఎంతో ఉపయోగపడింది. నీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి, నీ వ్యాపారములో, నీ ఉద్యోగములో, ఈ సమాజంలో బ్రతకడానికి దేవుని మాట ఎంత చక్కగా ఉపయోగపడిందో. కనుక ఆయన ఆలోచనను తీసుకుంటే నీ జీవితానికి ఎంతో మేలు జరిగింది.